మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్ హయాంలోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగింది. మంత్రివర్గం మండలిలో బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్న ఆదిమూలపు సురేష్. తిరుపతి జిల్లా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ఈస్ట్ పిఎస్ లో భూమన, రోజా, నారాయణ స్వామి, మోహిత్ ఫిర్యాదు. రిసీవ్డ్ కాపీ కోసం గంట పాటు నిలబెట్టిన పోలీసు. అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారంటూ భూమన ఫైర్. చంద్రబాబు తప్పులు చేసి ఎదుటి వారిపై రుద్దుతున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి రోజా ఫైర్. జగన్ పై దారుణమైన పోస్టులు పెట్టారు. మాజీ డిప్యూటీ సీఎం, పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని నారాయణ స్వామి చురకలు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు. సర్కార్ తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారంటున్న గురుమూర్తి. సోషల్ మీడియా కేసులపై మాజీ మంత్రి కాకాని ఫైర్. కనువూరు కాలనీ మీద సోమిరెడ్డి 30 కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలి. విశాఖలో ప్రధాని మోదీ పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి. ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ 24 నుంచి ఆందోళనలు. దశల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామన్న ఉక్కు పరిరక్షణ కమిటీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడా లేదు, వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటున్నారు. రేవంత్, కేటీఆర్ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్. లగిచెర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారితో ఈటెల, డీకే అరుణ ములాఖత్. ఎకరం 40 లక్షల విలువైన భూమికి 10 లక్షలు ఇస్తామనటం దారుణం. భూమిని లాక్కుంటే తల్లిని, పిల్లలను వేరు చేసినట్లేనంటూ ఆగ్రహం. లగచర్ల ఘటనను యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తోంది. దళితులపై ప్రేమ ఉన్నట్లు కేటీఆర్ నటిస్తున్నారన్న ప్రభుత్వ విప్ శ్రీనివాస్. ఏలూరు జిల్లాలో రోడ్డెక్కిన ఆశా వర్కర్లు, సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. వికారాబాద్ జిల్లా పరిగిలో డిసెంబర్ 1న మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు 41A నోటీసు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై 4 కేసులు నమోదు. లోకేష్ పై ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ పై కేసు నమోదు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. గుంటూరు జిల్లా మంగళగిరిలో లేడీ అఘోరా అత్యుత్సాహం. రోడ్డుపై ట్రాఫిక్ అడ్డంగా కూర్చున్న అఘోరా పోలీస్ జీపులో ఎక్కిస్తూ ఉండగా పోలీసులపై దాడి చేసిన వైనం. నెల్లూరు జిల్లా కలిగిరి పాఠశాలలో అమానుష ఘటన. విద్యార్థి అభిషేక్ ను చితకబాదిన ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. రాజేంద్రనగర్ లో మైలార్దేవపల్లిలో పేలుడు. అమ్మవారి ఆలయం పక్కన పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. విజయనగరం జిల్లా జయతి గ్రామంలో భక్తుల ప్రత్యేక పూజలు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకాలు. ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్. బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాష్ గెహ్లట్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో చేరిక. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్. గ్రూప్ 4 నిబంధనల అమలు ఆలస్యంపై ఆగ్రహం. కోర్టు అనుమతి లేకుండా గ్రూప్ 4 అమలు ఆపొద్దని ఆప్ సర్కార్కు స్పష్టీకరణ. మణిపూర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కట్టుదిట్టం. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు పడనున్నాయన్న వాతావరణ శాఖ.